చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. కన్సిడర్ ది కామన్ గుడ్ అంటాం. నీవు ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి యొక్క విధానాలు లేకపోతే వారి యొక్క వాళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా సమాజం యొక్క అవసరాలని తీరుస్తాయా, పరిష్కరిస్తాయా లేదా అనేది విశ్లేషించాలి. నా వ్యక్తిగత ప్రయోజనాలు, నేను వ్యక్తిగతంగా ఏం పొందుకుంటాను, పక్షపాతపరమైనటువంటి ప్రయోజనాల కంటే ఉమ్మడి ప్రయోజనాల కొరకు ప్రాధాన్యతనివ్వడం నేర్చుకోవాలి. అది ఈ వచనాలు మనకు చెప్పేది. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉండడం శ్రేష్టమైన భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ ఏదండి ఇంకా పెద్ద లెవెల్లో ఆయన ఆలోచన చేసి ఏం చేశాడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ అన్నీ వదులుకొని వచ్చాడు. ఎందుకు? కామన్ గుడ్. సో ఇవి చాలా తీవ్రమైన విషయాలు. ప్రభుత్వము, పాలన, ఇవన్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అవుతారు దానివలన. సో కామన్ గుడ్ అనేది సాధారణమైన మంచిని నేను పరిగణలోనికి తీసుకుంటున్నానా? ఇవి చాలా హృదయాన్ని బద్దలు కొట్టేటువంటి సత్యాలు. ఇవి బైబిల్ చెప్పే విషయాలు సమాజంలో అది చెల్లుబాటు కావడంలే. ఎవరు ఇంకోటి కోసం ఆలోచన చేయలేనటువంటి రోజులు ఇవి. మరి క్రైస్తవులు కనీసం ఎట్లాగా ఆలోచన చేస్తారని జాగ్రత్తగా చూస్తే అదేలే, బయటోడి కంటే స్వార్థంగా ఉన్నారు. నేనేం పొందుతాను, నాకే వాగ్దానం చేశాడు, ఈ గత సంవత్సరాల్లో నేనేం పొందాను అనేది చూస్తున్నాను తప్ప రాష్ట్రం ఏమైంది, దేశం ఏమైంది, ఓవరాల్గా ప్రజలు ఏమవుతున్నారు, నెక్స్ట్ జనరేషన్స్ ఏమవుతాయి ఆలోచన చేయొద్దు.